వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను కడప స్పెషల్ కారం దోశని ఎలా చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. దోశ వేసుకోవడం కోసం దోశ పిండి ఎలా చేయాలి, అలాగే అందులోకి ఎర్రకారం పల్లి పచ్చడి ఎలా చేయాలో వీడియోస్ చేశాను. కింద లింక్స్ ఇచ్చేస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు మనం పుట్నాల పొడిని ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక ఎండుమిరపకాయ, అలాగే కొంచెం కల్లుప్పు వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇలా రోటిలో వేసేసుకొని దంచుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెమే. మీరు కొంచెం ఎక్కువ పుట్నాల పప్పు తీసుకుంటే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఇలా కొంచెం పౌడర్లా అయిన తర్వాత ఇందులోకి కొంచెం పుట్నాల పప్పు కూడా వేసేసుకుంటున్నా. అరకప్పు కంటే కొంచెం తక్కువ పుట్నాల పప్పు వేసేసుకొని ఇలా దంచుకొని పౌడర్లా చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. అలాగే మీరు ఇలా ఎక్కువ పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా కొంచెం పుట్నాల పప్పు ఎక్కువ వేసేసుకొని చేసేసుకోండి, సరిపోతుంది. చెప్పాను కదా, ఇలా స్మూత్ పౌడర్లా కాకుండా ఇలా కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుంది. రోటిలో అయినా అలాగే మిక్సీలో అయినా పౌడర్ రెడీ అయిపోయింది. ఇక దోశ ఎలా వేయాలో చూసేద్దాం. దోశ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ రాసేసి ఇలా ఆనియన్తో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వాటర్ చల్లి మీ కడాయి ఎలా వస్తే అలా వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇలా ఒక గరిటె పిండి తీసేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దోశ వేసుకోవాలి. దోశ ఎలా వేయాలో కూడా నేను ఫుల్ వీడియో చేశాను. తప్పకుండా చెప్పాను కదా, లింక్స్ ఇచ్చేస్తానని చెప్పి చెక్ చేసేయండి. అందులో డీటెయిల్గా ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని దోశ బాగా కాలిన తర్వాత కారం వేసేసుకోవాలి. ఎర్ర కారం వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కారం అయినా వేసేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఇందులోకి పుట్నాల పొడి, ఇందాక చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా కొంచెం వేసేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఈ రెండు వేసుకొని అయినా దోశ వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఆనియన్ ముక్కలు, అలాగే ఇలా క్యారెట్ తురుము అయినా కూడా వేసేసుకొని దోశ వేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. ఇలా రెండు రకాలుగా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా వేసేసుకొని ఇలా మెల్లగా ఇలా తీసేసి దోశ వేసేసుకోవాలన్నమాట. రెడీ అయిపోయింది. చూసారు కదా, కారం దోశ చేయడం ఎంత ఈజీనో అలాగే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. ఇది కారము అలాగే పల్లి పచ్చడితో తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి బొంబాయి చట్నీ అయినా కూడా తినేసేయచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి.